హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యాలెండర్స్లో సెకండ్ మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్ ఆల్రెడీ నేను చెప్పేశాను, ఇది సెకండ్ మోడల్. ఇందులో 26th January 1950 ఏ రోజు అగును అంటే మనము ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ రోజు అగును అంటే అది మండే అవుతుందా, ఫ్రైడే అవుతుందా, థర్స్డే అవుతుందా, సో అట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు ఏ రోజు అవుతుంది అనేది, ఏ రోజు వస్తుంది అనేది మనము ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే కంపల్సరీ ఇవి ఉంటేనే సెంచరీ కోడ్ కానీ, డే కోడ్ కానీ, మంత్ కోడ్ వీటికి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ కోడ్ ఉంటేనే మీకు ఈ ఆన్సర్ చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. ఫస్ట్ మనం దీనికి సెంచరీ కోడ్ ఎలా రాసుకోవాలి, డే కోడ్ ఎలా రాసుకోవాలి అండ్ మంత్ కోడ్ ఎలా రాసుకోవాలి ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం సెంచరీ కోడ్ చూద్దాము. సెంచరీ కోడ్ కావాలి మనకు, డే కోడ్ కావాలి అండ్ అలానే మంత్ కోడ్ కూడా కావాలి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా నేను ఇది రాసిన తర్వాత ఆ ఫార్ములా నేను చెప్తాను. ఫస్ట్ మనం సెంచరీ కోడ్ అంటే మనకు సెంచరీలో మనము ఫస్ట్ 1600 నుంచి తీసుకుందాం. 1600 నుంచి 1699. సో అలానే ఇది దీని తర్వాత 99 తర్వాత ఏమొస్తుంది మనకు 1700. మళ్ళీ సేమ్ 1799 వరకు మళ్ళీ తీసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ 1800, 1899, మళ్ళీ 1900, 1999 తర్వాత 2000, 2099 తర్వాత 2100, 2199 తర్వాత 99 తర్వాత ఏమొస్తుంది మనకి 200 కదా, 220, 2299, 2300, 2399, 2400, 2499. సో ఇలా మనకు ఇది సెంచరీ కోడ్. దీనికి సెంచరీస్ రాసాం కదా, వీటికి కోడ్ ఇప్పుడు ఎలా రాసుకోవాలో చెప్తాను. ఫస్ట్ దీనికి కంపల్సరీ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుంటేనే మీకు ఆన్సర్ వస్తుంది, లేదంటే రాదు. ఫస్ట్ సెంచరీ కోడ్లో మనము ఫస్ట్ స్టార్టింగ్ 6, 4, 2, 0. ఈ 6420 కనుక గుర్తుపెట్టుకున్నా అంటే 2 తగ్గించుకుంటూ రాసేసుకుంటే గుర్తుండిపోతుంది. 6420 సేమ్ యాస్టిస్ మళ్ళీ ఇక్కడ కాపీ చేసేయాలి, సేమ్ యాస్టిస్ ఇక్కడ రాసేసేయండి 6420. సో లాస్ట్ ఒకటి మళ్ళీ ఏంటి లాస్ట్లో 6 అంతే. 6420, 6420, 6 ఇలా సెంచరీ కోడ్ రాసేసిన తర్వాత డే కోడ్ కూడా చూద్దాం మనం. డే కోడ్ అంటే మనకి సండే, మండే. సో మనము సండేనే స్టార్టింగ్ తీసుకోవాలి ఇక్కడ. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే కదా. సాటర్డే మొత్తం రాసుకుందాం. సో మనకు ఇది డే కోడ్లో వచ్చేసి మనం 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 అండ్ 6. సో 6 వరకు ఎండ్ అయిపోతుంది. అలానే మనకు మంత్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ కదా. సో దీనికి కోడ్ వచ్చేసి మనకు 0. ఫస్ట్ మనకు 0 నుంచి స్టార్ట్ అని చెప్తాను కదా. సో మీరు ఎలా అయినా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. దీన్ని 3361, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ వచ్చేసి మనకు 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ వచ్చేసి మనకు 0, నవంబర్ 3 అండ్ డిసెంబర్ వచ్చేసి 5. సో ఇలా గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఈ నంబర్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇట్లా దానికి ట్రిక్ ఏదన్నా పెట్టుకోవచ్చు. జనవరి అనగానే మనకు ఈ 0 గుర్తు రావాలి, ఫిబ్రవరి అనగానే 3 గుర్తు రావాలి, మార్చ్ 3 అలా. ఏ మంత్ కోడ్ అడిగినా కానీ మనం వెంటనే రాసేలాగా ఉండాలి. అట్లా జూలై అంటే 6.
ఇవన్నీ మనకు వచ్చినాయంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటితో పాటు కంపల్సరీ మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే వీటి బేస్ చేసుకునే ఉంటుంది. అది కూడా ఆ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మనకు డేటు, మనకి ఇచ్చిన డేటు ప్లస్ ఇంకేంటి మనకు మంత్ కోడ్ కావాలి. నేను క్లియర్గా రాస్తున్నాను. మంత్ కోడ్ ప్లస్ మనకి సెంచరీ కోడ్ కావాలి. సెంచరీ కోడ్ ప్లస్ ఇయర్ ఉంటుంది కదా మన క్వశ్చన్లో ఇయర్ ఇస్తారు కదా, అది ఇయర్, అదే ఇయర్ అందులో లాస్ట్ డిజిట్స్ 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ దీంట్లో యాడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ తర్వాత ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది మనము చూసుకోవాలి. అంతే, లీప్ ఇయరా కాదా అని చెప్పేసి ఇందులో ఫైండ్ అవుట్ చేసుకొని ఇది మనము ఇది క్యాలెండర్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం వీక్ అంటే 7 డేస్ ఉంటాయి కాబట్టి బై 7 చేసేస్తాం. బై 7 ఓకే. ఇప్పుడు మనకు ఈ ఫార్ములా ప్రకారము మనకి ఇక్కడ డేట్ ఏమి ఇచ్చారు, మనకు 26th అని ఇచ్చారు కదా. డేట్ మనకు 26th ప్లస్ మంత్ కోడ్ వచ్చేసి మనకి జనవరి అంటే మంత్ కోడ్ ఏముంది 0, సో 0 తీసుకోవాలి. ఇక్కడ సెంచరీ కోడ్ అని అడగారు. మనకు సెంచరీ కోడ్ అంటే 1950 ఇందులో ఎక్కడ వస్తుంది 1950 అనేది మనకు, సో ఇక్కడ నుంచి వీటి మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి ఏమొస్తుంది 0, సో 0 యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ అని చెప్పాను కదా మనము. ఇది అంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏమంటుంది 50 ప్లస్ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది చెప్పడానికి దీన్ని ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా లీప్ ఇయర్ అనేది తెలుసుకోవడానికి దీనికి మనము జస్ట్ డివైడెడ్ బై 4. లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ అనుకుంటున్నాం కాబట్టి డివైడెడ్ బై 4తో. లీప్ ఇయర్ అంటే 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా, సో అందుకని 4తో చేస్తున్నాను. సో దీనికి కట్ చేద్దాం. అట్లా 4, సో 4 2 8 బై అంటే మనకు 2 మిగులుతుంది. 2 అనేది మనకు దీంట్లో మిగులుతుంది. సారీ అండి, దీంట్లో మనము ఇక్కడ లాస్ట్ 50 ఉంది కదా, ఈ 50ని మనము భాగారం చేసుకుంటే 4తోనే కాబట్టి మనం 4తోనే చేస్తున్నాను. ఎందుకంటే లీప్ ఇయర్ కదా, 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి సో 4తో చేస్తున్నాను. 4 1 4 1 4 2 8, సో 2 మిగులుతుంది. అంటే ఇది ఈ నంబర్ ఇక్కడ ఉన్న నంబర్ని మనం ఇక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చింది మాత్రం వేసుకోవాలి, అంటే భాగఫలం అంటాం కదా, అది వేసేసుకొని బై 7 వీటన్నిటిని యాడ్ చేసేసేయాలి. అంతే, మనకు వీటన్నిటిని యాడ్ చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 50 + 12 72, 72 + 26 వచ్చేసి మనకు 88. 88/7. సో వీటిని కట్ చేయాలి. 7 1 7 14. సో మనకి ఇక్కడ మనకి 4 పాయింట్ తర్వాత ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని మనము అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే దీన్ని బట్టి మనము ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనము 4 వచ్చింది కదా, మనకు రిమైండర్ 4 వచ్చింది కదా, దీన్ని ఇలా చేస్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే ఇలా కూడా అదే భాగారంలో చేసేసుకొని సేమ్ 7 1 7 1 18 2 1 14. సో 2 మిగులుతుంది కదా, ఇగో ఇదే నేను చెప్పేది. ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా సరే 4 కదా, ఈ 4 ఎలా చేసినా అంతే వస్తుంది కాబట్టి ఈ 4 ఉంది కదా, ఈ 4ని మనము ఇక్కడ ఏ రోజు తర్వాత వస్తుంది అనేది చెప్పేసి మనం ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 4 అనే ఇప్పుడు మనకి ఇక్కడ 4 వచ్చింది కదా, ఈ 4ని మనం డే కోడ్లో కంపేర్ చేసుకోవాలి. సో మనకు డే కోడ్లో 4 అంటే ఏంది థర్స్డే. సో మనకు ఇప్పుడు ఏ రోజు వస్తుంది అనే క్వశ్చన్కి మనకు థర్స్డే అనేది ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఇవన్నీ మనకు కంపల్సరీ గుర్తుంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాను, లేదంటే కష్టం చేయడం. మీకు సేమ్ ఇలానే ఇంకో క్వశ్చన్ ఇస్తాను, దీనికి మీరు ఆన్సర్ కమెంట్ చేయండి. ఫిబ్రవరి 26th ఫిబ్రవరి
2020 ఏ రోజు? ఈ క్వశ్చన్కి మీరు సాల్వ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.